ఇసుకపల్లి నుంచి ఇంద్రప్రస్థం వరకు ఒక చిన్న గ్రామం నుంచి ఈరోజు ఢిల్లీ స్థాయి వరకు ఎదిగిన వ్యక్తి బీదా మస్తానరావు గారు. ఒక చిన్న రైతు కుటుంబంలో జన్మించిన ఆయన ఒక స్కూల్లో చదువుకొని, గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఒక విద్యావేత్తగా, వ్యాపారవేత్తగా ఎంతో అభివృద్ధి చెంది ఈరోజు భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా విస్తరించినటువంటి వ్యక్తి బీదా మస్తానరావు గారు. అయితే ఆయన ఎదగడమే కాదు, తనతో పాటు తన చుట్టుపక్కల ఉండే వాళ్ళని కూడా తన స్థాయిలోనే అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి. ఈరోజు ఇసుకపల్లి గ్రామానికి వన్నె తీసుకొచ్చినటువంటి వ్యక్తి బీదా సోదరులు ఇద్దరు. ఇసుకపల్లి గ్రామస్తులు నిజంగా గర్వపడాలి ఈరోజు. ఎందుకంటే ఒక చిన్న స్థాయి నుంచి ఈరోజు బీదా రవిచంద్ర గారి ఎమ్మెల్సీ స్థాయి కానీ, అలాగే జిల్లా అధ్యక్షుడిగా కానీ బీదా మస్తానరావు గారు ఢిల్లీ వరకు ఈరోజు ప్రధానమంత్రితో మాట్లాడగలిగే స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి ఆ గ్రామంలో జన్మించడం నిజంగా ఇసుకపల్లి గ్రామం చేసుకున్నటువంటి ఆ గడ్డ చేసుకున్నటువంటి పుణ్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎంతోమంది పేద ప్రజల జీవితాలతో వెలుగు నింపినటువంటి వ్యక్తి బీదా మస్తానరావు గారు. అంతేకాకుండా ఆయన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక రకమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి బీదా మస్తానరావు గారు. అలాగే ఆయన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సుమారుగా 10,000 మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించడం అయితే కానీ, స్కిల్ డెవలప్మెంట్ కోర్సుల ద్వారా అనేక మంది విద్యార్థులకి స్కిల్స్ డెవలప్మెంట్ చేసి వారి తగ్గ స్థాయిలో ఉద్యోగాలు ఆయన ఫ్యాక్టరీలో కానీ, ఆయన ప్రాసెసింగ్ ప్లాంట్లో కానీ ఇవ్వటం, లేదా ఇతర చోట్ల ఇప్పించడం కానీ చేసిన వ్యక్తి. ఎంతోమంది జీవితాలతో వెలుగు నింపినటువంటి వ్యక్తి బీదా మస్తానరావు గారు. ఈరోజు ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. ఈరోజు ఆయన భారతదేశం మొత్తం విస్తరించి ఒక వ్యక్తిగా ఇంత పెద్ద వ్యవస్థను ఏర్పాటు చేయడం అంటే చిన్న విషయం కాదు. దాని వెనక ఎంతో అకుంఠితమైనటువంటి దీక్ష ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అయితే 2007 నుంచి మాకు మా 7 లైన్స్ మిత్ర బృందానికి పరిచయమైనటువంటి బీదా మస్తానరావు గారు వ్యక్తిగతంగా నాకు ఆయనతో స్నేహితం ఏర్పడటం అన్నది నేను ఎంతో పూర్వజన్మ అదృష్టంగా భావిస్తున్నాను. ఆయనతో కలిసి ప్రయాణం చేయటం, ఆయనతో కలిసి ప్రయాణం చేయటం వల్ల ఎన్నో ఒడివడికలు, ఎలా మెలగాలి, ఎలా ప్రవర్తించాలి అనేది ఒక పెద్ద ఆయన దగ్గర నేర్చుకున్నటువంటి సందర్భం అది. నిజంగా నా జీవితం నేను అదృష్టంగా భావిస్తున్నాను. బీదా మస్తానరావు గారితో కలిసి ప్రయాణం చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు షిర్డీ సాయిబాబా గుడిలో పూజలు చేయించడం కానీ, పేదలకు అన్నదానం చేయించడం కానీ జరిగింది. ఆయన ఇంకా కూడా భగవంతుని ఆశీస్సులతో పాటు మంచి ఆయురారోగ్యాలతో పాటు ఇంకా వ్యాపారాన్ని బాగా అభివృద్ధి చెంది ఎంతోమందికి సహాయ సహకారాలు చేస్తూ ఉండాలని చెప్పి, ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి, రాజకీయంగా ఎంతో ఉన్నతమైన పదవులు అధిరోహించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.